अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअद व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिइहसान इला यौमिद्दीन। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लज़ीन आमनू वलम यल्बसू ईमानहुम बिज़ुल्मिन उलाइका लहुमुल अमनु वहुम मुहतदून। ఖురాన్ గ్రంథంలో సూరే అన్ఆమ్ సూరా నంబర్ 6 ఆయత్ నంబర్ 82లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మరియు ఎవరైతే విశ్వసించారో తమ విశ్వాసంలో షిర్క్ని కలుషితమవకుండా కాపాడుకున్నారు, వారే అమన్ శాంతి నిలయాన్ని పొందుతారు. వహుమ్ ముహ్తదూన్, వారే సన్మార్గం పొందుతారు. అంటే విశ్వాసం అంటే ఏమిటి అసలు? తర్వాత విశ్వాసంలో జులుం కలుషితం అవ్వకుండా ఉండాలంటే ఏమిటి? ఈ రెండు ఉండేవారికే శాంతి నిలయం ఉందని అల్లా అంటున్నారు. శాంతి నిలయం అంటే ఏంటి? మరియు వారే సన్మార్గగాములు, సన్మార్గులు, సన్మార్గంపై ఉండేవారు అని అంటున్నారు. ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసం గురించి చెప్తున్నారు. అయితే విశ్వాసం అనేది అన్నిటికంటే ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల ఉండాలి. విశ్వాసం గురించి జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, విశ్వాసం అంటే ఏమిటండి అని. మల్ ఈమాన్ ఖాల అన్ తుమిను బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వ తుమిను బిల్ ఖదరి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తఆలా వల్ బఅస్ బఅదల్ మౌత్. విశ్వాసం అంటే మొట్టమొదట అల్లాహ్ను విశ్వసించాలి, అల్లాహ్ ఉన్నారని, ఈ విశ్వానికి ఉనికిలో తీసుకొచ్చినటువంటి వాడే అల్లాహ్ అని, ఆయన లేనిదే ఈ విశ్వం లేదని, ఆయన తన వాక్కు ద్వారా ఇంత మహాజగాన్ని విశ్వాన్ని సృష్టించాడని విశ్వసించాలి. ఆయనకెవరూ భాగస్వాములు లేరని, ఆయనకు భార్య, కుటుంబము, సంతానము, కుమారులు, కుమార్తెలు లేరని, ఆయన తన జాతిలో ఏకైకుడని, ఆయనకు ముందు ఎవరూ లేరని, ఆయనకి తర్వాత ఎవరు కూడా ఉండరని, ఆయనే ప్రారంభమని, ఆయనే సమాప్తమని, ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరని, ఆయనకు సాటి సమానం ఎవరు లేరని, ఆయనకు భాగస్వాములు ఎవరు లేరని, ఆయన లాంటి వారు ఎవరు లేరని, ఆయన తన జాతిలో ఏకైకుడని, అలాగే ఆయన తన గుణలక్షణాల్లో ఏకైకుడని, ఆయన గుణలక్షణాల్లో ఆయన సమస్త విశ్వాన్ని సృష్టించడంలో ఏకైకుడని, ఇంత మహావిశ్వాన్ని సృష్టించడంలో ఆయనకెవ్వరూ భాగస్వాములు లేరని, ఈ విశ్వంలో ఉన్నటువంటి సృష్టిలో ఒక అణువును కూడా సృష్టించడంలో ఎవరు భాగస్వామ్యం లేదని, ఒక అణువును కూడా సృష్టించడంలో
ఎవరి సహాయం కూడా ఆయనకు అక్కర్లేదని, అణువు నుండి బ్రహ్మాండం వరకు సమస్తము సృష్టించడంలో ఆయన ఏకైకుడని, ఆయన ఎప్పుడు ఇంత మహావిశ్వాన్ని సృష్టించడంలో అలసిపోడని, ఆయనకి నిద్రా కునుకులు ఉండవని, ఆకలి దప్పికలు లేవని, ఆయన ఏదైనా విషయాన్ని మరచిపోడని, ఆయన ఎన్నడూ బలహీనపడడని, ఆయనకెవరూ కూడా సహాయం అవసరం లేదని, ఇంత మహావిశ్వాన్ని ఆయన ఒకే ఒక్కడు సృష్టించాడని, మరియు ఆయన ఒకే ఒక్కడు ఇంత మహావిశ్వాన్ని నడిపిస్తున్నాడని, ఈ విశ్వాన్ని నడిపించడంలో కూడా ఆయనకెవరు భాగస్వాములు లేరని, ఆయన ఒక్కడే ఇంత మహావిశ్వాన్ని నడిపించటంలో సమర్థత గలవాడని, ఆయన ఇంత మహావిశ్వాన్ని నడిపించటంలో ఏ మాత్రము లోపరహితుడని, ఏ లోపము కూడా ఆయనలో లేదని, ఇంత మహావిశ్వం నడిపించటంలో ఎక్కడ కూడా ఆయన వల్ల మిస్టేక్స్ జరగవని, అయ్యయ్యో నేను ఇలా చేశానే, మర్చిపోయాను, ఇదంతా ఇలా అయిపోయిందే అనేది ఉండదని, కించెత్తు కూడా ఆయనలో మిస్టేక్ లోపం ఉండదని, అందుకే ఆయన అత్యంత పరిశుద్ధుడని, ఖుద్దూస్ అని, సుబ్హాన్ అని ఆయన యొక్క నామాలు ఉన్నాయి. సుబ్హాన్ అంటే లోపరహితుడని, ఏ విధమైన లోపము ఆయనలో ఉండదని, సమస్త విశ్వములో సృష్టిలో అన్నిటిల్లో లోపములు ఉంటాయి, కానీ ఆయనలో మాత్రము ఏ విధమైన లోపం ఉండదని, మరి ఆయనే ఇంత మహావిశ్వాన్ని సృష్టించిన తర్వాత స్తుతులకు ఆయనే అర్హుడని, ఏదైనా విషయం గురించి మనము స్తుతించాలి అంటే దానికి మూలమైన వాడు ఆయనేనని, అనుక్షణము ఆయన స్తుతులకు అర్హుడని, ఈ విశ్వంలో ఉన్నవన్నీ కూడా ఆయన్నే స్తుతిస్తూ ఉంటాయని, ఈ విశ్వంలో ఉన్నవన్నీ కూడా ఆయనే పవిత్రతను చాటుతూ ఉంటాయని, ప్రతిదీ కూడా అణువు నుండి బ్రహ్మాండం వరకు అన్నీ కూడా ఆయన యొక్క పవిత్రతను చాటుతుంటాయని, ఆయన్ని స్తుతిస్తూ ఉంటాయని, ఆయన కీర్తిని చాటుతూ ఉంటాయని, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవము లేడని విశ్వంలో ఉన్నవన్నీ కూడా సాక్ష్యమిస్తూ ఉంటాయని, ఇవన్నీ విషయాలుకి అర్హుడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన సృష్టికి మూలమైన వాడు, సృష్టికర్త, అల్ ఖాలిక్. అలాగే ఆయన అనంత కరుణామయుడని, రహమాన్. ఆయన కరుణను ఎవరూ కూడా అంచనా వేయలేరని, అంతము లేనటువంటి అంత కరుణ గలవాడని, ఆయన కరుణను 100 భాగాలు చేసి ఒక భాగం మాత్రమే ఈ భూలోకములో ఆయన పంపాడు. ఆ ఒక్క భాగములోనే క్రూర మృగాలు సైతము తమ సంతానాన్ని ప్రేమిస్తున్నాయని, ఆ కరుణ వల్లే ప్రపంచంలో అనేక మంది కరుణామయుడని బిరుదులు పొందారు. ఎంతమంది అయితే కరుణామయుడని బిరుదులు పొందారు, వారికి కరుణామయుడని బిరుదులు ఆయన పంపినటువంటి ఆ ఒక్క భాగములో ఉన్నటువంటి కరుణ ద్వారే దొరికిందని, ఆ 99 భాగాలు ఆయన యొక్క కరుణ ఇంకా ఆయన వద్ద ఉన్నాయి, అవి తీర్పు దినమునాడు ఆయన ఉపయోగిస్తాడని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. మరియు ఆయన కరుణను ఎవరు కూడా అంచనా వేయలేరనే విషయం గురించి ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలైహి అంటున్నారు. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యా మాలిక్ గారు, మీరు గొప్ప గురువు గారు, ఇమాం గారు, నేను చాలా పాపాత్ముడిని, నన్ను ఎవరు కూడా అసలు క్షమించలేరు, అంత పెద్ద పాపాత్ముడిని, నన్ను అల్లాహ్ క్షమిస్తాడా? ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలైహి అంటున్నారు, నీ పాపములు ఎక్కువ లేకపోతే అల్లాహ్ యొక్క కారుణ్యం ఎక్కువ? ఆ వ్యక్తి అంటున్నాడు, నా పాపములు ఆకాశంలో ఉండే నక్షత్రాల కంటే ఎక్కువ, భూమిపై ఉండే ఇసుక రేణువుల కంటే ఎక్కువ, సముద్రాల్లో ఉన్నటువంటి నీటి బొట్టుల కంటే ఎక్కువ. ఏమీ నన్ను క్షమిస్తాడా? మా మాలిక్ రహమతుల్లాహి అలైహి అంటున్నారు. మరలా అదే ప్రశ్న అడుగుతున్నారు, నీ పాపములు ఎక్కువ లేదా అల్లాహ్ యొక్క కారుణ్యం ఎక్కువ అని. అల్లాహ్ యొక్క కారుణ్యం ఎక్కువ.
కాబట్టి అల్లాహ్ యొక్క కారుణ్యము నీ పాపలను హరించి వేస్తాయి, సమాప్తం చేసేస్తాయి. అంత కరుణ గలవాడు. కావున మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ గురించి ఉదాహరణ ఇస్తూ, ఒక వ్యక్తి ఒక నిండు సామగ్రితో ఒక ఒంటెపై ప్రయాణమై వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ దారిలో ఒక చోట ఆగాడు, విశ్రాంతి తీసుకున్నాడు. ఎడారి ప్రాంతము పడుకున్నాడు. కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తున్నాడు, ఒంటె లేదు. వెంటనే కంగారు పడి ఒంటెని వెతుకుతున్నాడు. ఎందుకంటే ఆ ఎడారి ప్రాంతంలో ఒంటె పోతే మరణము తప్ప మనకేమీ లేదు. అయ్యో ఇంక నా మరణమే అనుకొని నిరాశతో పడుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో బాగా మత్తు నిద్ర, ఆ తర్వాత మెలకు వచ్చి లేచి చూస్తున్నాడు, తన ఒంటె తన ముందే నిండు సామగ్రితో నిలబడి ఉంది. వెంటనే సంతోషం పట్టలేక, అల్లా నీవు నా నిజమైనటువంటి దాసుడవు, నేను నీ నిజమైనటువంటి యజమానిని, ప్రభువుని అంటున్నాడు. అంటే రివర్స్ చెప్పేస్తున్నాడు, సంతోషాన్ని పట్టలేక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ వ్యక్తి ఎంత సంతోషించాడు, అంతకంటే ఎక్కువ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల పట్ల సంతోషిస్తాడు. ఏ దాసుడైతే తప్పిపోయిన తర్వాత మరలా అల్లాహ్ వైపు మరలుతాడు. చూసారా? అలాగే ఒక వ్యక్తి 99 హత్యలు చేశాడు. చేసిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది. తన తప్పుని ఆయన గుర్తించాడు. నేను ఇంత పాపాత్ముడినా, ఎందుకు నా బతుకని ఒక వ్యక్తిని అడిగాడు. అయ్యా, నేను 99 హత్యలు చేశాను. ఆయన ఒక గురువుగారే, కానీ పండితుడు కాదు, ఒక భక్తుడు. ఆ భక్తుడిని అడిగాడు. ఆ భక్తుడు అన్నాడు, నీచుడా, మూర్ఖుడా, 99 హత్యలు చేసి ఇంకా అల్లాహ్ క్షమిస్తాడని అడుగుతావా? అసలు నీకు సిగ్గుందా అని అంటున్నాడు. కోపం వచ్చి ఆ భక్తుడిని కూడా చంపేశాడు. ఆ తర్వాత ఇంకా ఆయనలో బాధ ఎక్కువైపోయింది. నేను చేసిన పాపాలు ఎలా ఏ విధంగా నా పాపాలు పోతాయి, నా పాపాలను ఎవరు క్షమిస్తాడు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఒకరు అన్నారు, ఫలానా చోట ఒక పెద్ద పండితుడు ఉన్నారండి, గురువుగారు, ఆయన పండితుడు, ఆయన్ని అడగండి. ఆయన అడిగారు. వెళ్ళి అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, ఆ పండితులు అన్నారు, అయ్యా, మీరున్నటువంటి ప్రాంతము మంచిది కాదు, అందరూ కూడా కూనీగాళ్ళు ఉన్నారు, అటువంటి చోట ఉంటే మరి అలాగే ఉంటారు మీరు. కాబట్టి మీ ప్రాంతాన్ని మీరు మార్చండి, మంచివారు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ నివసించండి, అల్లాహ్ తలచుకుంటే మిమ్మల్ని క్షమిస్తాడు అని అన్నారు. ఆ వ్యక్తి తన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి పరుగులు తీసి వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ దారిలో మరణమైపోయింది. మరణమైపోగానే దైవదూతలు వచ్చారు, స్వర్గం నుండి వచ్చారు, నరకం నుండి వచ్చారు. ఉభయల మధ్య పోట్లాట అవుతుంది. వీళ్ళంటారు నరకవాసి 100 మందిని చంపాడు, వాళ్ళంటారు స్వర్గవాసి పశ్చాత్తాపం చేసుకున్నాడు, అల్లాహ్ మమ్మల్ని పంపించారు. వీళ్ళిద్దరి మధ్య తీర్పు చేయడానికి మరొక దైవదూత వచ్చి అన్నారు, ఒక పని చేయండి, ఈ వ్యక్తి తన పాపం నుండి పశ్చాత్తాపం వేడుకొని పుణ్యకార్యాల వైపు మరలుతున్నాడు కాబట్టి దారి కొలవండి, మార్గము కొలవండి, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళిపోతే ఆ వ్యక్తికి స్వర్గం తీసుకెళ్ళండి, ఒక్క అడుగు వెనక్కి ఉండిపోయినా ఆ వ్యక్తిని నరకానికి తీసుకెళ్ళండి. దైవదూతలు కొలుస్తున్నారు. కొలిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వ్యక్తి యొక్క ఆ దారిని దాటించేస్తున్నాడు, అంటే పెంచుతున్నాడు, దాన్ని తగ్గించేస్తున్నాడు. ఎక్కడికైతే వెళ్ళాలో అది తగ్గిపోయింది, ఎక్కడి నుంచి అయితే వస్తున్నాడో అది పెంచుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వెంటనే ఇంకా డిసైడ్ అయిపోయింది ఈ వ్యక్తికి జన్నత్ స్వర్గానికి తీసుకెళ్ళాలని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణను ఎవరు కూడా లెక్కట్టలేరు. ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు తన కొడుకులకు, కుమారులకు, కుమార్తెలకు అందరికీ పిలిచి అంటున్నాడు, చూడు, నా దగ్గర ఏ పుణ్యాలు లేవు, ఏ విధమైన పుణ్యం లేదు, అల్లాహ్ నన్ను నరకంలో వేసేస్తాడు. కాబట్టి మీరు ఒక పని చేయండి, నా పట్ల కరుణించి
నా పట్ల దయించి నన్ను మీరు కాల్చి బూడిద చేసి నా బూడిదను తీసుకువెళ్ళి మంచి జలప్రలయం వచ్చేటప్పుడు, మంచి తుఫాన్లై వచ్చేటప్పుడు నా యొక్క ఆ బూడిదను సముద్రాల్లో గాలిలో వెదజల్లియండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను లేపలేడు కదా, ఒకవేళ లేపితే నా పరిస్థితి ఏంటి, అందుకే ఇలా చెయ్యండి, దీన్ని మర్చిపోకండి అని హితబోధ చేసి చనిపోతున్నాడు. వారి కుమారులు అలాగే చేశారు. చేసిన తర్వాత అల్లాహ్ తిరిగి లేపాడు. అల్లాహ్, నా కుమారులకి ఎంత చెప్పాను కానీ వాళ్ళు ఇలా చేయలేదా, నన్ను నువ్వు లేపావే. లేదు లేదు, నీ సంతానం నీ కుమారులు అలాగే చేశారు, కానీ నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నేను లేపలేను అనుకుంటున్నావా? అల్లాహ్, నాకు తెలియదు నీకు ఇంత సమర్థత ఉందని. ఏదైనా చెయ్యాలనుకుంటే అల్లాహ్ ఏమంటారు, ఇదా కజా అమరన్ ఫఇన్నమా యకూలు లౌ కున్ ఫయకూన్. ఏదైనా చేయాలనుకుంటే అగునుగాక అంటారు, అది అయి తీరుతుంది. మరలా రెండోసారి అనాలా? అవసరం లేదు. కంటి రెప్ప ఆడించి అంత ఆలస్యం కూడా అవుతుందా? అవ్వదు. ఇల్లా కలంహిం బిల్ బసర్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కంటి రెప్ప ఆడించి అంత సమయంలో ఆ పని జరిగి తీరవలసిందే. కాబట్టి అయితే ఏంటి, ఎందుకు ఇలా చేసావని అడుగుతున్నారు. ఆ వ్యక్తి అంటున్నాడు, అల్లాహ్, నా దగ్గర ఏ పుణ్యాలు లేవు, తీర్పు దినముందని నాకు తెలుసు, నువ్వు లెక్కలు తీసుకుంటావని తెలుసు, నరకంలో వేస్తావని తెలుసు, నరకం ఉంది, యథార్థమని నాకు నమ్మకం ఉంది, నువ్వున్నావని నమ్మకం ఉంది, నీ పట్ల విశ్వాసం ఉంది, నీ యొక్క నరకము స్వర్గం ఉందని నాకు నమ్మకం ఉంది, తీర్పు ఉందని నమ్మకం ఉంది, నన్ను నువ్వు నరకంలో వేసేస్తావు, ఇంక ఏమీ కూడా లేదు నాకు మార్గమని గత్యంతరం లేక గతి లేక నేను అలా చేయమన్నానల్లా. సరే, వలిమన్ ఖాఫ మఖామ రబ్బిహి జన్నతాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే నా సన్నిధిలో నిలబడాలనే విషయం పట్ల భయం కలిగి ఉంటాడో వారికి ఎన్నేసి జన్నతులండి? 2 జన్నతులు. 2 జన్నతులు. అల్లాహ్ యొక్క వాగ్దానం ఇది. ఎవరైతే అల్లాహ్ సన్నిధిలో నిలబడాలి అని భయముతో కలిగి ఉంటారు. వలిమన్ ఖాఫ, ఖౌఫ్ అనేది కూడా ఒక భక్తి. ఖౌఫ్ అనేది కూడా ఒక భక్తి. ఆరాధన అంటే ఆరాధన ఈజ్ ఈక్వల్, అందులో ఖౌఫ్ కూడా ఉంది. ఖౌఫ్ భయము. వలిమన్ ఖాఫ మఖామ రబ్బిహి జన్నతాన్. ఎవరైతే తమ ప్రభువు వద్ద నిలబడాలనే విషయం పట్ల భయము కలిగి ఉంటారో వారికి 2 జన్నతులు, స్వర్గాలు, 2 స్వర్గాలు. కాబట్టి నీవు జన్నతులో వెళ్ళు, స్వర్గంలో వెళ్ళు. నీ యొక్క భయము ఏం చేసిందంటే నీ పాపాలను హరించి వేసింది. చూసారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత కరుణగలవాడో. కాబట్టి అర్-రహ్మాన్, అర్-రహ్మాన్ అల్లాహ్ ఎవరు? రహ్మాన్, ఆయన పేరులో ఒక రహ్మాన్. అర్-రహీం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేరు. రహీం అంటే ఎవరండి? మనం చాలామంది రహీం గారు రహీం గారు రహీం గారు అని పిలుస్తుంటాం. రహీం గారు కాదు, అబ్దుర్ రహీం గారు అని పిలాలి. ఏమని పిలాలి? రెహమాన్ గారండి, రెహమాన్ గారు అంటే పిలవకూడదు. అబ్దుర్ రహమాన్ గారండి అని పిలవాలి. అంటే రెహమాన్ గారి దాసుడండి, రెహమాన్ గారి దాసుడు, రహీం గారి దాసుడు అని పిలవాలి. అంతేగాని రెహమాన్ గారు వచ్చారండి అంటే ఆయన వచ్చారు, అల్లా వచ్చారా? అబ్దుర్ రహమాన్ గారు వచ్చారు, అబ్దుర్ రహీం గారు వచ్చారు, రహీం గారి దాసుడు అని అనాలి. అంతేగాని రహీం గారండి రహీం గారండి అలా చెప్పకూడదు. అబ్దుర్ రహీం గారు. రహీం అంటే ఎవరండి? రహీం అంటే ప్రత్యేకంగా కరుణించువాడు. రహమాన్ అంటే అందరినీ కరుణించువాడు. ఫిరౌన్ని కరుణించువాడు, మూసా అలైహిస్సలాంని కరుణించువాడు, అందరినీ కరుణించువాడు రహమాన్. రహీం అంటే ఎవరండి? ప్రత్యేకముగా తన దాసులపై కరుణించువాడు. అదేంటండి అలా అంటారు? ప్రత్యేకంగా కరుణించడం అంటే ఏంటండి అని అడిగితే చూడండి, నాకు ఇప్పుడు సమాధానం మీరే చెప్పాలి. ప్రత్యేకంగా కరుణించాడో లేదో. ఏమండి, నూహ్ అలైహిస్సలాం కాలంలో తుఫాన్ వచ్చిందా లేదా? తుఫాన్ వచ్చిందా లేదండి? వచ్చింది. నూహ్ అలైహిస్సలాం వారి తుఫాన్లో, జలప్రలయంలో నూహ్ అలైహిస్సలాం వారు విశ్వాసులు కాపాడబడ్డారా లేదా? కాపాడబడ్డారు. మరి ప్రత్యేకంగా వాళ్ళని అల్లాహ్ కరుణించాడా లేదా? కరుణించాడు. దాన్నే రహీం అంటారు. దాన్నే రహీం అంటారు. అంటే ప్రత్యేకంగా కొంతమందిని కాపాడి మరికొంతమందిని శిక్షించే దానినే రహీం అంటారు. అలాగే తీర్పు దినమునాడు కొంతమందిని జన్నతులో కొంతమంది జహన్నంలో వేస్తాడా లేదా? అవునా కాదా? అందరినీ జన్నతులో వేసేస్తాడా? లేదు. మరి ప్రత్యేకంగా కొంతమందినే జన్నతులో వేయటం ఏంటి? అక్కడ రహీం అన్నమాట.
రహీం అనే పేరు అక్కడ ఉపయోగపడుతుంది. అలాగే ఈ భూలోకంలో మనం చూస్తున్నాం, కొన్ని దేశాలు జలప్రయంతో కొట్టుకుపోతూ ఉంటాయి, కొన్ని దేశాల్లో హాయిగా పడుకుంటూ ఉంటారు వాళ్ళు. అవునా కాదా? జరుగుతుందా లేదా? జరుగుతుంది. ప్రత్యేకంగా కరుణించేవాడు అర్-రహీం అనే పేరు అది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ గురించే హజరత్ నూహు అలైహిస్సలాం వారు స్పష్టంగా అంటున్నారు. ఏమంటున్నారు? తన కుమారుడు నూహు అలైహిస్సలాం వారు అంటున్నారు, రా నాన్న నావ ఎక్కిపో అని పిలుస్తున్నారు. లేదు నాన్నగారు నేను కొండలెక్కిపోతాను అన్నారు. ఫాల సఆవి ఇలా జబలిన్ యాసిముని మినల్ మా, కొండలు నన్ను కాపాడుతాయి అన్నారు. అప్పుడు నూహు అలైహిస్సలాం అంటున్నారు, లా ఆసిమల్ యౌమ మిన్ అమ్రిల్లా ఇల్లా మర్ రహీం, ఈరోజు ఎవరు కాపాడలేరు, అల్లాహ్ కరుణిస్తే కాపాడబడతావు. ఇక్కడ ప్రత్యేకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణించడాన్ని ఏమంటారు? అర్-రహీం. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేరులో ఒక పేరు అల్ ముసవ్విర్. ముసవ్విర్ అంటే ఏంటి? దేన్ని ముసవ్విర్ అంటారండి? దేన్ని ముసవ్విర్ అంటారు? ముసవ్విర్ ఇవి తెలిస్తే మాత్రము, పేర్లు తెలిస్తే మాత్రం ఎవరు కూడా అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వారిని ఎప్పుడు కూడా ఆరాధించరు. జీవితంలో ప్రాణం పోవాలి కానీ ఎవరిని ఆరాధించరు. ముసవ్విర్ అంటే ఏంటి? రూపాలను చిత్రించువాడు. ఈ భూలోకంలో 800 కోట్ల మంది మానవులు ఉన్నారండి. అంతేనా? జనాభా లెక్కల ప్రకారం 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మందికి 800 కోట్ల రూపాయలు ఇచ్చిన వారు ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రూపాలలో ఏమైనా తేడా ఉంటుందండి? లేదండి. అన్ని రూపాలు ఒకలాగే ఉన్నాయని ఎవరైనా అంటారా? అనరు. నేను ఒక ఉదాహరణ ఇస్తానండి. ఎవరైనా ఫింగర్ ప్రింట్ వేశారండి, ఫింగర్ ప్రింట్ వేశారండి, ఇంకెవరి ఫింగర్ ప్రింట్ అయినా కలుస్తుందా? కలవదు. దాన్నే ముసవ్విర్ అంటారండి. ఆ ముసవ్విర్ ఎవరు? ఆయన. అది చిత్రించింది ఎవరు? ఆ డిజైన్ చేసింది ఎవరు? ఒక ఫింగర్ ప్రింట్ని చిత్రించినటువంటి వాడినే ముసవ్విర్ అంటారు. రూపాల్ని చిత్రించువాడు. కేవలం మానవుల్లోనే రూపాలు ఉన్నాయా? సమస్త జీవజాతుల్లో రూపాలు ఉన్నాయి. ఎన్ని జీవజాతులు ఉంటాయండి? 87 లక్షల రకాల జీవజాతులు ఉన్నాయంటండి. 87 లక్షల రకాల టైప్స్ ఆఫ్ స్పీసెస్. 87 లక్షల రకాలు అంటే ఒక్కొక్క రకంలో ఎన్ని జీవులు ఉంటాయి? మానవుడు ఒక రకము. అందులో 87 లక్షల రకాల్లో మానవుడు ఒక రకము. ఈ భూమికి ఆవాసము 87 లక్షల రకాల జీవజాతులు అన్ని జీవిస్తున్నాయి ఈ భూమిపై. ఒక రకములో 800 కోట్ల మంది మానవులు ఉన్నారండి. అలాగే చీమలండి. చీమలు ఒక రకము. ఎన్నుంటాయి అంటే 1:1 మిలియన్ అంట. అంటే ఒక మనిషి ఉంటే 1 మిలియన్ చీమలు ఉంటాయండి. అంటే మిలియన్ అంటే 10 లక్షల చీమలు. ఒక మనిషి ఉంటే 10 లక్షల చీమలు ఉంటాయి. 800 కోట్ల అని అంటే 800 కోట్ల లక్షలు, 800 కోట్ల మిలియన్ల చీమలు ఈ భూమిపై ఉంటాయని అంచనా వేశారు. అలాగే ఈగలు, దోమలు ఏమండి, ఒక్కొక్క రకం చూసుకోండి. ఒక్కొక్క రకంలో ఎన్నున్నాయి. ఒకసారి మౌలానా సనావుల్లా అమృత్సరి రహ్మతుల్లా అలైహి అని ఒక పెద్ద గురువు గారు గడిచారు పంజాబ్లో. ఒక నాస్తికుడు ఏమంటున్నాడంటే, దేవుడున్నాడా అని అడుగుతున్నారు ఎవరినైనా. దేవుడున్నాడా అంటే ఉన్నాడు కదా అని మనలాంటి అమాయక సమాధానం ఇస్తాం. ఉన్నారండి, ఎందుకు లేడు, దేవుడు లేడని అంటారేంటి? ఉన్నాడు కదా. ఉన్నాడా? అయితే మరి నేను ప్రశ్నలు అడుగుతాను, చెప్పగలవా? అడగండి సార్. ఏంటి అంటే ఆయన అడుగుతున్నాడు, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ముందు దేన్ని పుట్టించాడు చెప్పు. ఏమోనండి, మా గురువుగారి దగ్గర తీసుకెళ్ళారు. గురువుగారు అన్నారు, దేవుడిని ఎవరిని పుట్టించారు ముందు? దేన్ని పుట్టించారు? భూమినండి అన్నాడు ఆయన గురువుగారు. ఆయన ఏమంటున్నాడు? సులువుగా సింపుల్గా ఫిర్ అంటున్నాడు. ఫిర్ అంటే ఏంటండి? తర్వాత ఫిర్ అంటున్నాడు సింపుల్గా. ఉస్కే బాద్ ఆ తర్వాత ఏంటి? ఏం పుట్టించారు? ఆకాశం అంటున్నారు. ఫిర్ సూర్యుడు అండి, ఫిర్ చంద్రుడు. అడగటం సులువే. ఫిర్ అంటున్నాడు. ఫిర్ ఒకటి నేర్చుకొని వచ్చి ఫిర్ అంటున్నాడు అంతే. వీళ్ళు చెప్పలేక వస్తున్నారు. ఎంతవరకు చెప్తారు? అడుగుతున్నాడు. ఆ తర్వాత చెప్పలేక వస్తున్నారు ప్రజలు. ఆ తర్వాత ఇంకా అందరినీ అలా గుమరా చేస్తున్నప్పుడు మౌలానా సనావుల్లా అమృత్సరి గారిని పిలిపించారు. అయ్యా, ఈయనకి మేము సమాధానం చెప్పలేక చేస్తున్నాం. ఉత్తి ఫిర్ అంటున్నాడంటే ఇంకేమేమి చెప్పలేకపోతున్నా మాట్లాడితే. అయితే నేను చెప్తానన్నా,
ఎన్నాళ్ళు అడుగుతాడో అన్నాళ్ళు నేను చెప్తూనే ఉంటాను. అబ్బో బాబోయ్ ఎన్ని గ్రంథాలు తెస్తాడో ఆయన, ఎంత పెద్ద గురువు అనుకున్నాడు. రెడీ అయిపోయాడు. ఆయన కూడా వచ్చారు గురువుగారు సింపుల్గా వచ్చి కూర్చొని అయితే అడుగయ్యా అన్నారు. అడిగాడు. ముందు అల్లా దేన్ని పుట్టించాడయ్యా? భూమి ఫిర్ అన్నాడు, ఆకాశం ఫిర్, సూర్యుడు ఫిర్, చంద్రుడు, ఇలా చెప్తున్నారు గురువుగారు. చెప్తూ 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 ఫిర్ ఫిర్ అంటున్నాడు కదా. భూమిలో ఒక పెద్ద బావి పుట్టించారన్నారు. భూమిలో ఒక పెద్ద బావి తెలుసు కదా, బావి పుట్టించాడు. ఆ బావిలో ఫిర్ అన్నాడు. ఆ బావిలో పావురం వెళ్ళిందన్నాడు. ఫిర్ ఆ పావురం పట్టు పెట్టిందండి. ఫిర్ గుడ్లు పెట్టిందండి. ఫిర్ మరలా పట్టు పెట్టిందండి. ఫిర్ మరలా గుడ్లు పెట్టింది ఇంకో పావురం. ఇలా ఆ బావిలో గుడ్లు పెట్టాయండి పావురాలు. ఫిర్ ఫుర్ అని ఎగిరిందండి. ఫిర్ ఫుర్ అన్నాడు. ఫిర్ ఫుర్ అని ఎగిరి ఫిర్ ఫుర్ అన్నాడు. ఫిర్ ఫుర్ ఏంటి నువ్వు ఫిర్, నేను ఎప్పుడు ఫిర్ అన్నా నువ్వు ఫుర్రే అంటావు? అవును మరి, పావురాలు లెక్క అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయి. కాకులు ఉన్నాయి, గద్దలు ఉన్నాయి, రాంబందులు ఉన్నాయి, పిచ్చుకలు ఉన్నాయి, అన్నిటి లెక్క అవ్వాలి. నువ్వు అడుగు. ఫిర్ ఫుర్ అన్నాడు. ఫిర్ ఫుర్ 2 రోజులే ఫుర్లో గడిపారు ఈయన. అమ్మో నేను ఫిర్ నేర్చుకుంటుంటే ఈ ఫురుగారు దొరికాడు నాకు. ఫిర్ గారికి ఫురుగారు, ఫిర్ అంటే ఫుర్ అంటాడు. మరి అన్ని జీవులు లెక్కట్టాలి. ఇప్పుడు 87 లక్షల రకాల జీవజాతులు ఉంటాయి కదా, అవన్నిటి లెక్కటాలి. కానివ్వండి ఫిర్ అంటే ఫుర్ అంటాడు. ఇంకా రాత్రే మూట సర్దుకొని పారిపోయాడు అక్కడికి కనిపించకుండా. ఎందుకంటే ఈయన ఎక్కడ దొరికాడని బాబు, నేను ఫిర్ అంటే ఆయన ఫుర్ అంటున్నాడు. అంటే ప్రశ్న సులువే, సమాధానం కూడా సులువే. అన్ని జీవుల్ని ఎవరు లెక్కెట్టగలరా? వైన్ తౌద్దు నేమతల్లా ఇలా తోస్తువా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నా అనుగ్రహాల్ని మీరు లెక్కెట్టదలుచుకుంటే మీ వల్ల కాదు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సృష్టిని ఎవరైనా లెక్కెట్టగలరా? సృష్టి జీవజాతులు లెక్కెట్టగలరా? ఇప్పుడే చెప్పాను 87 లక్షల రకాలు వాళ్ళు డిస్కవరీలో తెలుసుకున్నారు. అన్ని రకాలు ఉన్నాయి, ఇంకెన్ని ఉంటాయో తెలియదు. కానీ ఒక్కొక్క రకంలో ఎన్ని జీవులు ఉంటాయి ఇవన్నీ లెక్కెట్టుకొని కూర్చోగలవా? కాబట్టి ముసవ్విర్, ఇవన్నిటిని రూపాలు ఇచ్చేవాడెవరు? ఎవరండి వీటన్నిటిని రూపాలు ఇచ్చాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కదా. రూపాల్లో చూడండి ఎంత చమత్కారం ఉంటుందో. మనం జీబ్రాలు చూస్తుంటాం కదా, జీబ్రా అడవిల్లో ఉంటాయి. జీబ్రాపై ఉన్నటువంటి గీతలు, ఒక జీబ్రాపై ఉండే గీతలు మరొక జీబ్రాకు ఉండవంట. ఇంకా ఏ జీబ్రాకు కూడా ఉండదంట. అలాగే సింహానికి మీసాలు ఉంటాయి కదా, ఏ సింహానికి మీసాలున్నా మరొక సింహం యొక్క మీసాలతో కలవంట. ఎలా సృష్టించాడండి సృష్టిని? ఆ సృష్టిలో ఉన్నటువంటి రూపాలు చిత్రించేవాడు ఎవరు? ముసవ్విర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే అల్లాహ్ అంటున్నాడు, వహువల్లదీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా. అతడే మీ మాతృ గర్భాలలో ఆయన తలచుకున్నటువంటి రూపంలో మిమ్మల్ని సృష్టించాడు. మమ్మల్నేనా? యేసుక్రీస్తు వారిని సృష్టించలేదు ఆయన? తల్లి గర్భం నుండి యేసుక్రీస్తు వచ్చారా లేదా? ఈసా అలైహిస్సలాం వచ్చారు లేదండి? వచ్చారు కదా. మరి ఆయనకి రూపం చిత్రించింది ఎవరు? ఆయన్ని కూడా ఒక రూపము చిత్రించింది ఆయనే తల్లి గర్భంలో. యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీం. కావున ఆ సర్వోన్నతుడు మహావివేకి, ఆయన తప్ప మరొక దైవం లేరు. రూప కల్పన చెయ్యివాడు, రూపాలని చిత్రించువాడు. మనం సీనరీలు చూస్తూ ఉంటాం, అక్కడక్కడ ఇంట్లో పెడుతూ ఉంటారు. అబ్బా ఏం సీన్ అండి, ఎంత బాగా. దాన్ని సృష్టించేవాడెవరు? ఆ రూపాన్ని సృష్టించేవాడెవరు? ఈ విశ్వములో ఎన్ని అందాలున్నాయి. అల్లదీ అహసన కుల్ల షైఇన్ ఖలక. అతడే ప్రతి వస్తువుని హసన్ అంటే అరబిక్లో మంచి అని. హసన్ అంటే చాలా మంచి. హసన్ ఇస్మే తఫ్జీల్ అంటారు దాన్ని అరబిక్లో, గ్రామర్లో. చాలా చక్కటి రూపాలను ఆయన సృష్టిలో సృష్టించాడు. అల్లదీ అహసన కుల్ల షైన్ ఖలక. కాబట్టి రూపాల్ని సృష్టించేవాడెవరు? ముసవ్విర్ ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముసవ్విర్. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్లలో మనం లెక్కెట్టుకుంటూ పోతే అల్ హకీం. హకీం అంటే ఏంటి? వివేకి, గొప్ప వివేకము ఆయన సృష్టిలో.
ఎంత వివేకమో ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. చిన్న చిన్న ఉదాహరణలతో మనం అర్థం చేసుకోగలం. హకీం ఏమండి, సాలెపురుగు ఉంది, మనందరికీ తెలుసు సాలెపురుగు అంటే స్పైడర్. సాలెపురుగుకి రెక్కలు ఉంటాయా ఎగరటానికి? ఉండవు. కానీ సాలెపురుగుకి ఆహారం ఏం పెట్టాడు? అలా రెక్కల పురుగులు పెట్టాడు. ఈ పురుగుకి రెక్కలు ఇవ్వలేదు, దాని ఆహారం రెక్కల పురుగులు పెట్టాడు. సాధ్యమవుతుందా? సాలెపురుగు రెక్కల పురుగుని తినగలదా? సాధ్యమేనా? సాధ్యం కాదు. వెంటనే సాలెపురుగు ఏమల్లా నువ్వు ఇలా సృష్టించావు, మాకు రెక్కలు ఇవ్వలేదు, దానికి రెక్కలు ఇచ్చావు, నేను ఎలా పట్టుకుంటాను అనిందా? అనలేదు. ఆయన వివేకి. మూతిచ్చేవాడు మేత ఇస్తాడు కదా అంటారు కదా, మూతిచ్చేవాడు మేత కూడా ఇస్తాడు. సాలెపురుగుకల్లా ఏం చేశాడు? వల అల్లే జ్ఞానము నేర్పించాడు. వల అల్లే జ్ఞానము నేర్పించాడు. ఆ వల ఎలా అల్లుతుంది? ఎక్కడైనా యూనివర్సిటీలో వెళ్ళి డిజైన్ నేర్చుకుంటుందా? లేదు. ఎవరు నేర్పించారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సాలెపురుగుకి, ప్రతి సాలెపురుగుకి కూడా వల అల్లే జ్ఞానం ఎవరు నేర్పించారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ వల ఎంత ఫాస్ట్గా అల్లుతుందంటే ఒక ఇంజనీర్ కూడా అంత తొందరగా డిజైన్ చేయలేడు. ఒక పెద్ద ఇంజనీర్ కూడా అంత తొందరగా వలను కట్టలేడు. అంత ఫాస్ట్గా వలని అల్లుతుంది. రా మెటీరియల్ ఏదైతే వాడుతుందో అది నిజంగా అదే థిక్నెస్లో, అదే మందములో ఒక ఐరన్ కూడా తీసుకున్నా పనికిరాదంట. ఐరన్ కూడా పనికిరాదు, అంత స్ట్రాంగ్ రా మెటీరియల్. ఎక్కడి నుండి తెస్తుంది? ఎలా అల్లుతుంది? ఎవరు నేర్పించారు? వల అల్లిన తర్వాత ఏం చేస్తుంది? మనమైతే దుకాణం పెడతాం, షాప్ తీస్తాం, కస్టమర్లు రావట్లేదు, ఎందుకండి వేస్ట్ అండి, నేను పెట్టాను కానీ ఏ వ్యాపారం లాగట్లేదండి, నడవట్లేదు అని మేమేమో 2 రోజుల తర్వాత దుకాణం ఎత్తేసి వెళ్ళిపోతాం. వల సాలెపురుగు అలా చేయదు. ఏం చేస్తుంది? వల అల్లింది, చివరి క్షణం వరకు, అనుక్షణం వరకు అల్లాహ్ యొక్క తస్బీ చేస్తూనే ఉంటుంది, అల్లాహ్ను స్తుతిస్తూనే ఉంటుంది. అల్లాహ్ యొక్క తస్బీ. స్తుతి అంటే ఏంటి? హమ్ద్. తస్బీ అంటే ఏంటి? తస్బీ అంటే అల్లాహ్ యొక్క పవిత్రతను చాటటము. తస్బీ, తహ్మీద్, తక్బీర్, తహ్లీల్ ఇవి ఉన్నతమైనటువంటి పదాలు. తస్బీ అంటే ఏంటి? సుబ్హానల్లాహ్. తహ్మీద్ అంటే ఏంటి? అల్హమ్దులిల్లా. తక్బీర్ అంటే ఏంటి? అల్లాహు అక్బర్. తహ్లీల్ అంటే ఏంటి? పిల్లలు, తహ్లీల్ అంటే ఏంటి? తెలీదు. లా ఇలాహ ఇల్లల్లాహ్, దీన్ని తహ్లీల్ అంటారు. ఈ 4 పదాలు అల్లాహకు చాలా ప్రియమైన పదాలు. తక్బీర్, తస్బీ, తహ్మీద్, తక్బీర్, తహ్లీల్. సమస్త జీవజాతులు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తస్బీ చేస్తుంటాయి, తహ్మీద్ చేస్తూ ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, కుల్లున్ ఖద్ అలిమ సలాతహు వ తస్బీహ. కుల్లున్, సమస్త జీవజాతులు, ఖద్ అలిమ, నిస్సందేహముగా అన్నింటికి తెలుసు. సమస్త జీవజాతులకి ఏం తెలుసు? సలాత్, నమాజ్, ప్రార్థనా పద్ధతి తెలుసు అన్ని జీవజాతులకి. ఓ తస్బీహ, తస్బీ చేయడం కూడా తెలుసు. అంటే అన్ని జీవులు అల్లాహ్ యొక్క తస్బీ చేస్తాయి. అందుకే ఈరోజు సైన్స్ అంటాయి చీమలు కూడా మాట్లాడుతున్నాయండి, ఏదో రిధం చేస్తున్నాయి. రిధం ఏంటి? ఏదో పిచ్చి మాట్లాడుతున్నాయి లేదు, తస్బీ చేస్తున్నాయి. చీమలు కూడా తస్బీ చేస్తాయి, దోమలు కూడా తస్బీ చేస్తాయి, సాలెపురుగు కూడా తస్బీ చేస్తాయి. సమస్త జీవజాతులు, చివరికి వృక్షజాతులు కూడా తస్బీ చేస్తాయి. అందుకే వృక్షజాతులు కూడా ఏడుస్తాయి, నవ్వుతాయి అంటున్నారు. సంతోషిస్తాయి, ఏడుస్తాయి. అవి కూడా శబ్దం చేస్తాయి, రిధం చేస్తాయి. ఆ రిధం ఏంటి? అల్లాహ్ యొక్క తస్బీ, తహ్మీద్. కుల్లున్ ఖద్ అలిమ సలాతహు వ తస్బీహా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అందుకే తుసబ్బిహు లహు సమావాతు సబ్ వల్ అర్దు వమన్ ఫీహిన్న వఇన్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్ది వలాకిన్ లా తఫ్కఊన తస్బీహహుం. సప్త ఆకాశాలు, సప్త భూములలో ఉన్నవన్నీ కూడా అల్లాహ్ యొక్క తస్బీ చేస్తాయని అల్లాహ్ అంటున్నాడు.
సప్త భూములు సప్త ఆకాశాల్లో ఉన్నవన్నీ అల్లాహ్ యొక్క తస్బీహ్ చేస్తాయి, తహ్మీద్ చేస్తాయి. ఏమీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తస్బీహ్ చేయనిదంటూ, తహ్మీద్ చేయనిదంటూ ఏమీ కూడా లేవు. కుల్లున్ కదరిమా సలాతు తస్బీహా. ఆ సాలెపురుగు వలాలిన తర్వాత అల్లాహ్ యొక్క తస్బీహ్లో నిమగ్నమై ఉండిపోతుంది, అల్లాహ్ యొక్క తహ్మీద్లో నిమగ్నమై ఉండిపోతుంది. చూసారా, ఆ తస్బీహే, ఆ తహ్మీదే వాటికి ఆహారం ఇస్తూ ఉంటాయి. ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు. హజరత్ నూహు అలైహిస్సలాం తన కుమారులను మరణ ఘడియ సమయంలో అంటున్నారు, నా కుమారా, ఈ జికిర్, ఈ ధ్యానము ఏం చేస్తుందంటే జీవజాతులకు ఆహారం ఇస్తుంది. జీవజాతులకు ఆహారం ఇచ్చే ఆ జికిర్, ఆ ధ్యానము, ఆ తస్బీహ్, తహ్మీద్, తక్బీర్, తహ్లీల్ జీవజాతులకు ఆహారం ఇచ్చే ఆ తస్బీహ్ మనకు ఆహారం ఇవ్వదా? ఇవ్వదండి, ఇస్తుంది. కానీ వీడికి నమ్మకం లేదు. వ్యాపారం పెట్టాడు, 2 రోజులు 4 రోజులు ఓపిక వహించకుండా ఇంకా కట్టేసి వెళ్ళిపోయాడు. ఆ వ్యాపారం మానేసి ఇంకోటి చేశాడు. అయ్యో ఎంత పని చేశాడు. కాస్త ఓపికతో వేచి ఉంటే ఎంత బాగుండు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? సబర్ చేయండి అని అన్నారు. సబర్ చేయండి. సబర్ చేయకపోతే ఏముంటుంది? ఫస్బిర్ వలా తకున్ క సాహిబిల్ హూత్ అని అన్నాడు. ఎవరికి? ప్రవక్తకి అన్నాడు. ఏ ప్రవక్తకి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. వస్బిర్ వలా తకున్ క సాహిబిల్ హూత్. ఓ ప్రవక్త, నువ్వు సబర్ చెయ్యి. ఆ చేపవాడి మాదిరిగా కాకు. చేపవాడి మాదిరి ఎవరండి? చేపవాడెవరు? యూనుస్ అలైహిస్సలాం. వలా తకున్ క సాహిబిల్ హూత్. ఆ చేపవాణి మాదిరిగా కావద్దు, సబర్ చెయ్యి. అంటే వేచి ఉండు, పారిపోవద్దు. ఇక్కడ మక్కాలోనే ఉండు. ప్రజలు కొడుతున్నారు, తిడుతున్నారు, నానా హింసలు పెడుతున్నారు. సబర్ చేయండి. వలా తకున్ క సాహిబిల్ హూత్. మరొక చోట అంటున్నారు, వస్బిర్ కమా సబర్ ఉలుల్ అజ్మి మిన్కుమ్. ఉలుల్ అజం ఎలాగైతే సబర్ చేశారో, అంటే ఉలుల్ అజం అంటే ఎవరండి? ఏదో చెప్పుకొని పోతే అర్థమవుద్దు. ఉలుల్ అజం అంటే ఎవరు? ప్రముఖమైన ప్రవక్తలు. ఎవరా ప్రముఖమైన ప్రవక్తలు? 5. ఆ 5 ఎవరండి? హజరత్ నూహు అలైహిస్సలాం, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. నోట్స్ తెచ్చుకోవాలి, రాసుకోవాలి పిల్లలు, అప్పుడే నేర్చుకోగలరు. నూహు అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వైజ అఖజల్లాహు మీసాకన్ నబి వైజ అఖజ రబ్బుక మినన్ నబియ్యీన మిన్క వ మిన్ నూహిం వ ఇబ్రాహీమ వ మూసా వ ఈసా ఇబ్న్ మర్యమ వ అఖజ్నా మిన్హుం మీసాకన్ గలీజా. 4 పేర్లు వచ్చాయి. ఇంకో పేరు ఎవరిది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. షరఅ లకుం మినద్-దీని మా వస్సా బిహి నూహ వల్లదీ ఔహైనా వ మా వస్సైనా ఇలా ఇబ్రాహీమ వ మూసా వ ఈసా. ఇందులో 4 పేర్లు వచ్చాయి. షరఅ లకుం మినద్-దీని మా వస్సైనా బిహి నూహ వల్లదీ ఔహైనా ఇలైక మా వస్సైనా బిహి ఇబ్రాహీమ వ మూసా వ ఈసా. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 5 ప్రముఖమైన ప్రవక్తలు. కాబట్టి సబర్ చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అందుకే వస్తయీను బిస్సబరి వస్సలాత్, రెండింటిని జోడించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రెండింటితో నాకు సహాయం కోరు. ఏ రెండింటితో? నమాజు, సబర్. బిస్సబరి వస్సలాత్. రెండింటిలో ఏ ఒకటి మాత్రమే ఉంది. సహాయం సగమే దొరకవచ్చు, లేకపోతే దొరకపోవచ్చు. ఎందుకంటే 2 జత కట్టి చెప్తున్నాడు. వస్తయీను బిస్సబరి వస్సలాత్. సబర్ ఓర్పు, సలాత్ అంటే నమాజ్. నమాజ్ని మానడు ఎవరైతే సబర్ చేస్తాడో. నమాజ్ని మానడు ఎవరైతే సబర్ చేస్తారో. అలాగే ఎవరైతే నమాజ్ చేస్తాడో ఆ వ్యక్తి సబర్ కూడా మానడు. ఎవరైతే సబర్ మానేస్తాడో ఆ వ్యక్తి నమాజ్ కూడా మానేస్తాడు. ఎవరైతే నమాజ్ మానేస్తాడో ఆ వ్యక్తి సబర్ కూడా మానేస్తాడు. ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్ అని అందుకే అల్లాహ్ అంటున్నాడు. అల్లాహ్ సబర్ చేసే వారితో ఉన్నాడని. ఇతర జీవుల్లో సబర్ ఉంది, ఇతర జీవుల్లో సహనం ఉంది,
ఓపిక ఉంది, ఓర్పు ఉంది, కానీ మానవుల్లో కనిపించదు. ఎందుకంటే మానవులకు నమ్మకము సన్నగిల్లుతుంది, ఇతర జీవులకు నమ్మకము ఎప్పుడు సన్నగిల్లదు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఏం ఉదాహరణ ఇచ్చారు? ఒక పక్షి తన గూటి నుండి ఖాళీ కడుపుతో బయలుదేరి వెళ్తుంది, మరలా తిరిగి పొట్ట నింపుకొని తన గూటికి వస్తుంది, తను కూడా వస్తుంది, తన పిల్లలకు కూడా మేత తీసుకొస్తుంది. ఆ పక్షికి ఆహారం ఇచ్చేవాడు నీకు ఇవ్వడా అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. ఇస్తాడా లేదా? ఇస్తాడు. కానీ ఆ పక్షికున్న నమ్మకము నీకుంటే నీకు కూడా దొరుకుతుంది. ఆ పక్షికి ఆ నమ్మకం ఉంది, ఆహారం దొరికింది. నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి నీకు ఆహారం దొరకలేదు. ఎందుకు అంటారు మీరు? దాన్ని కొంచెం వివరణగా చెప్పండి సార్, మాకు అర్థం అవ్వట్లేదు అంటారు. ఆ పక్షి నమ్మకముతో వేచి ఉంది, ఆహారం కొరకు వేచి ఉంది ఒకటి. రెండోది వెతుకుతూ ఉంది. మూడోది అల్లాహను స్మరిస్తూ ఉంది, అల్లాహ్ యొక్క స్మరణ కూడా చేస్తూ ఉంది. తక్షణమే ఆహారం దొరికింది, ఊహించలేనటువంటి చోటు నుండి ఆహారం ఇచ్చాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఓపికతో ఉండడు ఒకటి. రెండోది వెతకడు, మధ్యన ఆపేస్తాడు వెతుకుతూ వెతుకుతూ. ఓపిక ఉండదు, వెతకడు. మూడోది స్మరణ అంటూ ఉండదు, అల్లాహ్ని దూషిస్తూ ఉంటాడు. ఇంకేం దొరుకుతుంది? ఇవి ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకు కూడా దొరుకుతుంది. అందుకే ఇతర జీవులతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. ఏమంటే ఇతర జీవులు ఏమైనా సరే సృష్టికర్తను విడిచిపెట్టి వేరే దైవాన్ని ఆరాధిస్తాయా? ఎన్నటికీ ఆరాధించవు. ఒకే ఒక దైవాన్ని. ఒక జీవి మరొక జీవిని ఆరాధిస్తుందా? ఒక పక్షి మరొక పక్షిని పూజిస్తుందా? ఒక జంతువు మరొక జంతువుని పూజిస్తుందా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇతర జీవులు మన కళ్ళ ముందు పెట్టాడు. చూడండి, ఆ జీవుల ద్వారా మనము ప్రాపంచిక పాఠాలు నేర్చుకుంటున్నాం, కానీ పరలోకానికి ఉపయోగపడే పాఠాలు నేర్చుకోవట్లేదు. ప్రాపంచిక పాఠాలు అంటారేంటి గురువుగారు? ఏం నేర్చుకుంటున్నారు అంటే, మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆయన తన యొక్క జీవితం చరిత్రలో ఒక విషయాన్ని రాస్తున్నాడు. నేను ఎందుకు సైంటిస్ట్ అయ్యాను అని. బచ్చే బాత్ కరను ఇదర్ దే. ఆయన ఎందుకు శాస్త్రజ్ఞుడయ్యాడు, సైంటిస్ట్ అయ్యాడని దానికి రాస్తున్నాడు. వాళ్ళు సైన్స్ టీచరు అబ్దుల్ కలాం గారికి బీచ్కి తీసుకెళ్ళి బీచ్ తీరాన్ని, సముద్ర తీరాన్ని తీసుకువెళ్ళి సముద్ర తీరంలో ఎగురుతున్నటువంటి పక్షుల్ని చూపించి, ఇదిగో ఈ పక్షుల్ని చూసే మానవుడు విమానాన్ని తయారు చేశాడు. పక్షుల యొక్క రెక్కలు ఆడించే తీరుని బట్టి, వెనక తోకని ఆడించే తీరుని బట్టి విమానాన్ని యాస్టీస్గా పక్షిని చూసే తయారు చేశారు అని సైన్స్ టీచర్ క్లాస్ చెప్తూ ఉంటే అబ్దుల్ కలాం గారికి అర్థమయ్యింది, ఓహో అయితే నేను కూడా సైంటిస్ట్ అవ్వాలి, జీవజాతులలో పరిశీలించాలి. అంటే పక్షుల్ని చూసి, జీవుల్ని చూసి మనిషి నేర్చుకుంటాడు అనే విషయము యథార్థము, వాస్తవం, ఇందులో సందేహం లేదన్నమాట. ఆ విషయం అల్లాహ్ ఖురాన్లో కూడా చెప్పాడు. ఎక్కడండి? ఆదం అలైహిస్సలాం వారి ఇద్దరు కొడుకులు గొడవ అయింది కదా, గొడవ ఇద్దరు కొట్టుకున్నారు. కొట్టుకుంటే అన్న కాబిల్ తమ్ముడిని చంపేశాడు. చంపేశాడు కానీ ఆ తర్వాత ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అప్పుడు అల్లాహ్ ఏం చేశారండి? ఫబాసల్లాహు గురాబై యబాసు ఫిల్ అర్ది లియురియహు కైఫ యువారి సవాత అఖీ. కాకిని పంపించి తన సహోదరుని ఏం చేయాలి అనే విషయం కాకి ద్వారా నేర్పించాడు. కైఫ యువారి సవాత అఖీ ఖాలత్ యా వైలత అజస్తు అన్ అకూన మిత్ల హాదల్ గురాబ్. వెంటనే కాబిల్ ఏమన్నాడు? అయ్యో విచారకరము, నా జీవితంపై విచారకరం, ఒక కాకి మాదిరిగా కూడా నేను కాలేకపోయానే. ఆ కాకి మేలు చనిపోయిన కాకిని గోతి తవ్వి అందులో కప్పెట్టింది. అంటే ఇలా కప్పెట్టాలా అని చెప్పి ఎవరి ద్వారా నేర్చుకున్నాడు? కాకి ద్వారా. కాబట్టి పర్పస్ ఆఫ్ క్రియేషన్లో ఒక బుక్లో రాస్తున్నారు,
ఈ మొత్తం క్రియేషన్ విశ్వమంతా కూడా ఎందుకు సృష్టించాడంటే మానవులకు పాఠాలు నేర్చుకోవటానికి. మానవుడు ఎన్ని వస్తువులు తయారు చేస్తున్నాడో ఇవన్నీ కూడా స్వయంగా తయారు చేయట్లేదు, కాపీ కొట్టి తయారు చేస్తున్నాడు. అవునా కాదా? కాదంటారా? కాపీ కొట్టి తయారు చేస్తున్నాడు. చిన్న చిన్న విషయాలు చెప్తాను నేను, చిన్న చిన్న విషయాలు. ఏమండి, ఈ చేతులు హస్తాలు ఉన్నాయి కదా, చేతులు హస్తాలు, ఈ హస్తాలపై గీతలు ఉన్నాయి కదా. జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి మా జ్యోతిష్యం చూడండి అంటారు. జ్యోతిష్యం కాదు ఇది. ఈ హస్తాలపై ఉన్న గీతలు ఏంటి? గ్రిప్ కొరకు ఇచ్చాడు. ఇలా పట్టుకొని ఎత్తుకుంటే జారకుండా ఉండాలని. అల్లా ఎందుకు ఇచ్చాడు? గ్రిప్పు. దీన్ని నర్లింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ నర్లింగ్ ఏం చేస్తుంది? జారకుండా పట్టునిస్తుంది. దీన్ని తయారు చేసి గ్రిప్ కవర్స్ తయారు చేశాడు మనవాడు. సైకిల్వి, స్కూటర్వి, బైక్వి, కారువి గ్రిప్ కవర్స్ ఉంటాయి కదా, స్టీరింగ్ జారకుండా ఉండాలని. దీన్ని చూసే వాడు తయారు చేశాడు. కానీ అవి అరిగిపోతున్నాయి. ఇవి అరుగుతాయా? ఒక గ్రిప్ కవర్ అరిగిందండి, మరొకటి వేసుకుంటాడు కదా కారుకి, లేకపోతే బైక్కి, సైకిల్కి. కానీ ఇవి అరుగుతున్నాయా? అల్లా తయారు చేసినవి అరగవు. దీని గీతలు కూడా చాలా స్మూత్గా ఉంటాయి కానీ అరగవు. అలాగే కాళ్ళ కింద గీతలు ఉంటాయి కదా, ఉంటాయా లేదా? కాళ్ళ కింద కూడా ఎందుకు పెట్టాడు? గ్రిప్ కోసం. వాడు నడిచేటప్పుడు జారకుండా ఉండాలని అల్లా సుబ్హానహు తఆలా ఆ గ్రిప్ కింద పెట్టాడు. దాన్ని ఏమంటారు? బటన్. దేనికి? చెప్పులకి. ఎవడు? చెప్పులోడు కాపీ కొట్టి బటన్ తయారు చేశాడు. ఆ బటన్ అరిగిపోద్ది. ఇది అరుగుతుందా? అరగదు. ఎన్ని చెప్పులు అరగదీస్తాం మనం, కానీ ఇది అరిగిందా? అరగట్లేదు. ఎంత నడిచినా, నువ్వు చెప్పులు లేకుండా జీవితాంతం నడిచినా అరగదు. కానీ ఎన్ని చెప్పులు అరిగిపోతున్నాయి? బాటా అరిగిపోతుంది, కరోనా అరిగిపోతుంది, నార్త్ స్టార్ అరిగిపోతుంది, వుడ్లాండ్ అరిగిపోతుంది, ఏదైనా అరిగిపోతుంది. కానీ ఇది ఏ ల్యాండ్ అండి? ఏ కంపెనీ? ఎవరు తొలగించాడు కింద గ్రిప్పు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క పేర్లలో ఎన్నో పేర్లు ఉన్నాయి. అల్ హకీమ్, హిక్మత్, వివేకముతో ఆహారము సమస్త జీవుల్ని ఇస్తున్నాడు. సమస్త జీవులకు అల్లా వివేకంతో ఆహారం ఇస్తున్నాడు. ఏవండి, ఒక రాయి ఉంటుంది, ఆ రాతిలో కూడా జీవి ఉంటుంది, అందులో కూడా జీవి ఉంటుంది. కానీ మనకు తెలియదు అందులో కూడా జీవి ఉంటుంది. దానికి ఆహారం ఇస్తున్నది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఒక మామిడి పండు చాలా చక్కగా కనిపిస్తుంది, కానీ దానిలోని కూడా ఒక పురుగు ఉంటుంది. దానికి ఆహారం ఇస్తున్నది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. అందుకే అల్లాహ్ యొక్క పేర్లలో ఒక పేరు అర్ రజ్జాక్, ఉపాధి ప్రదాత, అర్ రజ్జాక్. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? మాకే కాదు అల్లాహ్ కూడా పెట్టాలండి, ఆయనకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. ఆయన ఏమైనా తింటాడా? తినే ఉద్దేశం ఆయనకు ఉంటుందా? ఆయన మన నుండి ఉపాధి కోరుతున్నాడు. మా ఉరీదు మిన్కుమ్ మిర్ రిజ్కిన్ వ మా ఉరీదు అన్ యుతీమూన్. మీ నుండి ఉపాధిని అల్లాహ్ కోరడు, ఆహారము కోరడు పెట్టమని. ఇన్నల్లాహు హువర్ రజ్జాక్ జుల్ ఖువ్వతిల్ మతీన్. ఆయన స్వయంగా రజ్జాక్, ఆహార ప్రదాత, ఆహారాన్ని ఇస్తున్నవాడు. ఉదాహరణకు ఒక మనిషి ఎంత తింటాడు అంటే రోజుకి కనీసం 1 కిలో అంటారు. 1 కేజీ ఆహారం మనిషి తింటాడండి రోజుకి. ఎంతమంది మనుషులు ఉన్నారు? 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. 800 కోట్ల కిలోల ఆహారము రోజుకి కావాలా లేదా? కావాలి. ఎవరు సృష్టిస్తున్నారు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. మనిషికి కనీసం రోజుకి 5 లీటర్లు నీళ్లు కావాలి. మరి ఈ నీళ్లను ఎవరు సృష్టిస్తున్నారు? 5 లీటర్లు. 800 కోట్ల మంది మానవులకి తలో 5 లీటర్ల నీళ్ళు అంటే ఎంత నీళ్లు త్రాగటానికి కావాలి, వాడకానికి కూడా ఎంతో నీళ్లు కావాలి. ఈ నీళ్లను ఎవరు సృష్టిస్తున్నారు? ఈ ఆహారాన్ని ఎవరు సృష్టిస్తున్నారు? ఆయన్నే అర్ రజ్జాక్ అంటారు, రజ్జాక్. కాబట్టి సృష్టించేవాడిని అడగకుండా వేరే వారిని అడిగితే నీకు ఆహారం దొరుకుతుందా? దొరకదు. కాబట్టి నువ్వు అడగవలసింది సృష్టించేవాడిని. అలాగని అడగని వారికి ఇవ్వడని కాదు. ప్రతి వ్యక్తి యొక్క విధిరాతలో ఏది రాశాడో అది దొరికి తీరుతుంది, దొరికి తీరుతుంది. ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా, ఆయన్ని స్మరించినా స్మరించకపోయినా, ఆయన్ని అడిగినా అడగపోయినా ప్రతి వ్యక్తి విధిరాతలో రాసిన ఆహారము దొరికి తీరుతుంది. అయితే అడిగితే ఏమవుతుంది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, విధిరాతని కూడా మార్చే బలము దేంట్లోనైనా ఉంది అంటే దువాలోనే ఉందన్నారు. దువాలోనే ఉంది.
దువాకి అంత బలం ఉంది. అందుకే సహాబా అల్లాహ్తో దువా ఎలా అడిగేవారు? అల్లా, నా విధిరాతలో రాసి ఉన్నటువంటి కీడుని చెరిపివేయి, మేలుని మిగిల్చి ఉంచు. ఎందుకంటే నీ దగ్గర మూల గ్రంథం ఉంది. యమ్హుల్లాహు మా యషా వయుస్బితు వఇందహుల్ కితాబ్. మూల గ్రంథం ఆయన దగ్గరే ఉంది. అందులో ఉన్న కీడుని చెరిపివేయగలడు, మిగిల్చి ఉంచగలడు. ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి విధిరాతలో కీడు ఉంది, ఆహారం లేదు, ఉపాధి లేదు, నువ్వు అడుగుతూ ఉన్నావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ యొక్క విధిరాతని మార్చగలడు. విధిరాతని కూడా మార్చే శక్తి సామర్థ్యము దువాకుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపాధి ప్రదాత. కేవలం మానవులకి ఉపాధినిస్తున్నాడా? సముద్రంలో ఎన్ని జీవజాతులు ఉన్నాయి? ఏమండి, భూమిపై సముద్రాల్లో కూడా జీవజాతులు ఉన్నాయి. సముద్రాల్లో కూడా జీవజాతులు ఉన్నాయి. మొత్తం జీవజాతులు 56 అయితే భూమిపై 3 ఉన్నాయి, మిగతా సముద్రంలో ఉన్నాయి అంటున్నారు. భూమిపై ఎన్ని ఉన్నాయి? 3, మిగతా సముద్రంలో ఉన్నాయి. అంటే సముద్రంలో ఎక్కువ జీవజాతులు ఉన్నాయి భూమి కంటే. అలాగే భాగము కూడా అంతే కదా. 29% భూమి ఉంటే 71% సముద్రం ఉంది. 71% సముద్రం ఉంది, 29% భూమి ఉంది. కాబట్టి భూమిపైనే ఎంతో జీవజాతులు ఉన్నాయి అనుకున్నాం, పొరపాటు. సముద్రంలో ఎక్కువ ఉన్నాయి జీవజాతులు. వాటిని పోషిస్తున్నది ఎవరు? ఏమండి, ఒక ఆర్చరీ పెట్టి ఒక చెరువులో రొయ్యలు పెంచేవాడిని అడగండి, ఎన్ని పోట్లు పడతాడో వాడు. ఒక చెరువుని పెంచాలి, పంట వస్తే వస్తుంది, లేకపోతే పోతుంది. కానీ సముద్రంలో పంటను ఎవరు పండిస్తున్నాడు? ఎన్ని రొయ్యలు, ఎలాంటి రొయ్యలు, ఎలాంటి జీవజాతులు, ఎంత మాంసము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అంటున్నాడు, వహువల్లదీ సఖర లకుముల్ బహ్ర లితఅకులు మిన్హు లహమన్ తరియన్ వతస్తఖ్రిజు మిన్హు హిల్యతన్ తల్బిసునహా వతరల్ ఫుల్క మవాకిర ఫీ వలితబ్తగు మిన్ ఫస్లి వలఅల్లకుం తష్కురూన్. అతడే మీ గురించి సముద్రాన్ని వశపరిచాడు. మేము సముద్ర తీరాన్నే ఉంటాము విశాఖపట్నంలో. విశాఖపట్నం యొక్క ఫిషింగ్ హార్బర్ చాలా పెద్దది, బొంబాయి కంటే పెద్ద ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నంలో. కొన్ని టన్నుల సీ ఫుడ్, సముద్రపు ఆహారం వస్తూ ఉంటుంది. ఎన్నో పెద్ద ట్రాలర్స్, పెద్ద బోట్లు, నావలు వెళ్ళి కొన్ని టన్నులు మాంసం తీసుకొస్తూ ఉంటారు. సముద్రపు జీవజాతులు అంటే సముద్రపు ఫిష్, చేపలు, రొయ్యలు. ఏమండి, ఏదో చావుక కాదు, చాలా ఖరీదైనటువంటివి. కొన్ని రొయ్యలు ఉన్నాయి, కిలో 6,000, 10,000 అంత ఖరీదైనవి కూడా ఉన్నాయి. కేవలం ఒక లైఫ్ టైగర్ అంటారు. లైఫ్ టైగర్ అంటే బ్రతికి ఉన్న టైగర్ రొయ్య, లైఫ్ టైగర్ అంటారు. అది కొనాలంటే కనీసం ₹1,00,000 వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే అన్ని గుడ్లేస్తుంది అది. ఒక పిల్ల ₹1 అంటే కొన్ని మిలియన్ల గుడ్లేస్తుంది, కనీసం 10 మిలియన్ గుడ్లేస్తుంది. అల్లాహు అక్బర్. ఎలాంటి జీవజాతుల్ని అల్లాహ్ సముద్రంలో పెంచుతున్నారు? ఎవరు ఆ పంటని పండిస్తున్నారు? సముద్రంలో ఉన్న జీవజాతుల్ని. ఒక చెరువుని ఏమండి పెంచి, ఒక ఆర్చరీ తయారు చేసి చెరువుని పెంచేవాడికి అడగండి ఎన్ని పాటలు పడతాడో, ఎంత ఖర్చు అవుతుందో. సముద్రానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎవరు పెడుతున్నాడు ఆ ఖర్చు? ఎవరిస్తున్నారు ఈ ఆహారము? ఉపాధి ప్రదాత ఎవరు? ఏమండి, భూమిపై ఉన్నటువంటి ప్రజలలో సుమారుగా 500 కోట్ల మందికి ఆహారము సముద్రపు ఆహారమే. 500 కోట్ల మంది, సుమారుగా 300 కోట్ల మంది సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. అల్లాహు అక్బర్. ఎవరు ఉపాధి ప్రదాత, ఆహారాన్ని ఇస్తున్నవాడు? కుల్ మన్ యర్జుకు మినస్ సమాయి వల్ అర్ద్ అమ్మన్ యమ్లికు సమా వల్ అబ్సార వమన్ యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి వయుఖ్రిజుల్ మయ్యిత మినల్ హయ్య ఫసయఖూలూన అల్లాహ్ ఫకుల్ అఫలా తత్తఖూన్. అల్లాహ్ ప్రశ్నించమంటున్నాడు, ఆకాశం నుండి భూమి నుండి మీకు ఉపాధిని ఎవరిస్తున్నారు? ఆకాశం నుండి ఉపాధి ఏంటండి? ఆకాశం నుండి ఉపాధి ఏంటి? ఇప్పుడు ఎక్కువ సంపద ఆకాశం నుండే ఉంది. ఎక్కువ సంపద, డబ్బులు ఆకాశం నుండే ఉన్నాయి. ఏమంటే శాటిలైట్స్ ఎక్కడ ఉన్నాయి? శాటిలైట్స్ లేకపోతే ఎవరిదైనా ఫోన్ పని చేస్తుందా? టెలివిజన్ పని చేస్తుందా? ఏమైనా పని చేస్తాయా? పైన గనక ఎగరకుండా విమానాలని ఆపితే ఎన్ని విమానాలు ఆగిపోతాయి?
ఎంత సంపద పోతుంది. ఏమండి, ఎన్ని ఉన్నాయి స్పేస్లో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పేస్ ద్వారా ఉపాధినిస్తున్నాను అంటున్నాడు. కుల్ మై యర్జుకు మినస్ సమాయి వల్ అర్ద్, ఆకాశం నుండి భూమి నుండి మీకు ఉపాధినిస్తున్న ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సముద్రాల ద్వారా ఉపాధి, భూమిపై ఉపాధి, ఆకాశాల నుండి ఉపాధి. ఇప్పుడు ఎక్కువగా స్పేస్ ద్వారా ఉపాధి జరుగుతుంది. అందుకే ఫోర్స్లో కూడా చూడండి, ఎయిర్ ఫోర్స్, నేవీ, సముద్రాల ద్వారా నేవీ, ఎయిర్ ఫోర్స్, ల్యాండ్ ద్వారా ఆర్మీ. ఇవన్నీ ఎవరు సృష్టించారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇవన్నిటిలో ఉపాధినిస్తున్నారు ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు. మై యర్జుకు మినస్ సమాయి వల్ అర్ద్ అమ్మ యమ్లికు సమా వల్ అబ్సార. మీ చెవులని వినే శక్తిని ఎవరిచ్చారు? చెవిని వినే శక్తిని ఎవరిచ్చారు? ఫోన్ ఎత్తున్నాడు, అమ్మా చెప్పు, ఎక్కడున్నావు అమ్మా అంటాడు. నువ్వు చూసావా? చూడకుండా ఈ చెవి యొక్క కన్నబేరి చెప్పింది మీ అమ్మ మాట్లాడుతుందని. ఎవరో ఎప్పుడో నీతో మాట్లాడాడు, ఫోన్ చేసి గుర్తుపట్టానులే, చెప్పు ఏంటి, ఎలా ఉన్నావు అంటే చెవు ద్వారా నువ్వు గుర్తుపడుతున్నావు. ఎవరు ఇచ్చే చెవిని వినే శక్తిని ఇచ్చాడు? యమ్లికు సమా వల్ అబ్సార. మరియు నీ దృష్టిని, ఈ చూపుని ఇచ్చిన వారు ఎవరు? ఈ చూపుకి యజమాని ఎవరు? నీకు విజన్ ఎవరిచ్చారు? విజన్, చూపుని. ఆయన గడుక విజన్ ఇవ్వకపోతే, చూపుని ఇవ్వకపోతే ఎవరిని ఇవ్వగలరా? ఇవ్వలేరు. చాలామందికి కళ్ళు ఉంటాయి, మంచిగా కనిపిస్తే కళ్ళు చాలా బాగానే ఉంటాయి, కానీ కనబడదు. చూపునిచ్చేవారు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నీ చూపు కనిపించటానికి వెలుగుని సృష్టించిన వాడెవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వెలుగు లేకపోతే కళ్ళు పనిచేస్తాయా? నిరుపయోగం. కళ్ళని ఎలా సృష్టించాడు? ఆ కంటిపై డూమ్ కూడా పెట్టాడు కదా, కంటి పొరలు, డూమ్. నువ్వు బండి మీద వెళ్తూ ఉంటావు స్పీడ్గా, నలకలు పడకుండా ఆ డూము వెంటనే క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఎవరు పెట్టారు ఈ డూమ్ని? నీ కళ్ళు సురక్షితంగా ఉండాలని రక్షణ కవచము కంటిపై ఎవరు పెట్టారు? అది పెట్టి ఆ తర్వాత వెంట్రుకలు ఉంటాయి కదా, 500 వెంట్రుకలు ఉంటాయంట రెండు కళ్ళకి, 500 వెంట్రుకలు. అవి అలాగే ఉండవు, రాలిపోతాయి, మరలా కొత్త వస్తాయి. అవి రాకుండా ఉంటే ఏంటి మా పరిస్థితి? ఇవన్నీ ఎవరు సృష్టించారు? ఏమంటే నాలికపై ఇలా పెట్టగానే అబ్బా అందరు ఎక్కువ వేస్తారండి, మీరు చూసారా అంటే చూడలేదుగో నాలిక చెప్తుంది. అంటే నాలిక రుచులను చెప్తుంది. ఈ రుచి మొగ్గల్ని నాలికపై ఎవరిచ్చారు? కొన్నాళ్ళ తర్వాత రుచి మొగ్గలు పోతాయంట, మళ్ళీ కొత్త వస్తాయి. రాకపోతే ఏవో తెలియట్లేదండి, టేస్ట్ అన్నీ ఒకలాగే ఉన్నాయండి. రుచి మొగ్గలు రాకపోతే దాన్నే కరోనా అన్నారు కదా, కరోనా వచ్చేటప్పుడు టేస్ట్ తెలియకుండా అయిపోయిందండి. ఈ రుచి మొగ్గల్ని సృష్టించేవాడు ఎవరు? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను నువ్వు తెలుసుకో దైవం ఎవరో. అందుకే ప్రశ్నిస్తున్నాడు, అమ్మ యమ్లికు సమా వల్ అబ్సార వమన్ యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి. నిర్జీవి నుండి జీవాన్ని ఎవరు సృష్టిస్తున్నారు? ఒక నిర్జీవిగా పడి ఉన్న దాని నుండి జీవాన్ని ఎవరు సృష్టిస్తున్నారు? జీవి నుండి నిర్జీవిని ఎవరు సృష్టిస్తున్నారు? గుడ్డు నుండి కోడిని ఎలా సృష్టిస్తున్నారు? ఎవరు సృష్టిస్తున్నారు? మనం అది పగలగొడితే అందులో తెల్ల సొన ఎర్ర సొన తప్ప ఇంకేమీ రావు. కానీ అదే గుడ్డులో పక్షి లేదా కోడి తయారవుతుంది. తయారంటే ఆ యొక్క ఎలా ఉంటాయి పిట్టలు, ఎంత అందంగా ఉంటాయి, ఎన్ని కలర్స్ ఉంటాయి. ఎవరు డిజైన్ చేశారు కలర్స్? ఆ కాళ్ళు ఎవరు సృష్టించారు? కాళ్ళలో గోర్లు, చర్మం ఇవన్నీ ఎవరు పెట్టారు? వమన్ యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి వయుఖ్రిజుల్ మయ్యత మినల్ హయ్య వమన్ యుదబ్బిరుల్ అమ్ర. ముదబ్బిర్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరు. ప్రతిదీ కూడా ఒక ప్లాన్గా నడిపించేవాడిని ముదబ్బిర్ అంటారు. యుదబ్బిరుల్ అమ్ర, ఎవరి ఆజ్ఞ ప్రకారము ఈ విశ్వమంతా నడుస్తుంది. ఫసయకూలూన అల్లాహ్, వారంటారు అల్లాహ్, మరి ఆయన్నే ఆరాధించండి. ఫఅన్నా అఫలా తత్తఖూన్, మరి ఆయన్ని ఎందుకు ఆరాధించరు మీరు? ఇవన్నీ ఆయన చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఆరాధించరు? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరు? అర్-రజ్జాక్, ఆహార ప్రదాత, ఉపాధి ప్రదాత, ఆహారాన్ని ఇచ్చేవాడు. ఏమండి, ఆహారాన్ని ఇస్తే సరిపోతుందా? ఆ ఆహారాన్ని తినిన తర్వాత అరిగే స్తోమత కూడా అల్లాహే ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే అరగదు. ఒక రాజుగారంట భోజనం చేశారు. చేసిన తర్వాత ఆయన రాజు భోజనం చేశారు. చేసిన తర్వాత ఆ భోజనం అరగట్లేదు, బయటకు రావట్లేదు. ప్రాబ్లం వచ్చేసింది. మొత్తం అందరితో చెప్పాడంట, నా ఈ ప్రాబ్లంని ఎవరైనా సాల్వ్ చేస్తే
తినింది బయటకు రావాలి, అది రావట్లేదు, సాల్వ్ చేస్తే సగం రాజ్యం ఇచ్చేస్తామన్నాడు. సగం రాజ్యం ఎవరో వచ్చి సాల్వ్ చేశారు, సగం రాజ్యం ఇచ్చేసాడు. తర్వాత లోనకి వెళ్ళట్లేదు, ఇంకేం చేస్తాడు? తినేటట్టు చేస్తే ఎవరైనా ఇంకో సగం రాజ్యం ఇస్తామన్నాడు. తినేటట్టు చేశారంట, సగం రాజ్యం కూడా పోయింది. అంటే తినటం, పైకి రావటం, దానికి పూర్తి రాజ్యమే అయిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రోజు మనం తింటున్నటువంటిది జీర్ణం చేసుకునే శక్తి సామర్థ్యాలని ఎవరిచ్చారు? ఆ శక్తి సామర్థ్యం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. ఒకవేళ జీర్ణం చేసుకునే శక్తి సామర్థ్యం కనుక కోల్పోతే ఎవరు కూడా ఇవ్వలేరు. అల్లాహ్ రజ్జాక్ అంటే ఆహార ప్రదాత, ఉపాధి ప్రదాత. ఆయన పేర్లలో ఒక పేరు రజ్జాక్. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్లు మనం చూసుకుంటూ పోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, హువల్లాహుల్లదీ లా ఇలాహ ఇల్లాహు ఆలిముల్ గైబ్, అగోచర జ్ఞానము కలిగిన వాడు. ఆలిముల్ గైబ్. చాలామంది ఏమంటారు తెలుసా? లేదండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అగోచర జ్ఞానం ఉంది, ఫలానా వలీ గారికి కూడా అగోచర జ్ఞానం ఉంది, అల్లాహ్ యొక్క ఔలియాలకు కూడా అగోచర జ్ఞానం ఉంటుంది. అగోచర జ్ఞానము ఇల్మే గైబ్ ఎవరికైనా ఉంటుందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉంటుందా? ఇల్మే గైబ్ అనేది కేవలము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. అల్లాహ్తో పాటు ప్రవక్త కూడా ఉంటుంది. ఇది నిజమేనా? ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా ఏమంటుందంటే, ఇల్మే గైబ్ అనేది, అగోచర జ్ఞానం అనేది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఉంటుంది. ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా అంటుంది, అగోచర జ్ఞానం ఎవరు? కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆవిడ ఏమంటుంది? ఇది చెప్తూ కితాబు తౌహీద్ సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది. ఆవిడ ఖురాన్ యొక్క ఆయత్ కోట్ చేస్తుంది. సూర నమల్ సూర నంబర్ 27 ఆయత్ నంబర్ 65. కుల్ లా యఅలము మన్ ఫి సమావాతి వల్ అర్దిల్ గైబ ఇల్లల్లాహ్. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, భూమి ఆకాశాల్లో అగోచర జ్ఞానం అల్లాహ్కు తప్ప ఇంకెవరికి లేదు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? అగోచర జ్ఞాని కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కడే. ఆయన తప్ప ఇంకెవరికి కూడా అగోచర జ్ఞానము లేదు. అగోచర జ్ఞానము ఇంకెవరికి కూడా లేదు. కాబట్టి అగోచర జ్ఞానం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి జిబ్రైల్ అడిగారు. ఏమడిగారు? ఖయామత్ ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఎప్పుడు వస్తుందో. ఏం చెప్పారు? మల్ మస్ఊలు అన్హా బి ఆలమిన సాయిల్. అడుగుతున్నారు కదా, అడిగేవారి కంటే చెప్పేవారికి పెద్దగా దీని గురించి తెలియదు. ఇద్దరు కూడా ఇందులో సమానమే. ఆ తర్వాత 5 విషయాలు అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదని జిబ్రైల్ అన్నారు. ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సా వ యునజ్జిలుల్ గైస్ వ యఅలము మా ఫిల్ అర్హామ్ వ మా తద్రి నఫ్సున్ మాజా తక్సిబు గద్ వ మా తద్రి నఫ్సున్ బి అయ్యి అర్ది తమూత్. ఈ 5 విషయాలు అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ 5 విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి తెలుసు. అందులో ఖయామత్ ఎప్పుడు వస్తుంది అనేది అల్లాహకి తెలుసు. 2012 డిసెంబర్ 26ని యుగాంతం అని చెప్పి ఓహో హంగామా చేశారు. ఆ రోజు చిన్న గాలి కూడా రాలేదు. ఎప్పుడు గాలి వానలు వచ్చేవి కానీ అది కూడా రాలేదు. అయ్యో ఫెయిల్ అయిపోయిందే. టీవీ ఛానళ్ళు అన్నీ కూడా బాగా డబ్బులు సంపాదించేసాయి. 2012 డిసెంబర్ 26ని అయిపోయింది అన్నారు. ఏమీ అవ్వలేదు. కాబట్టి ఖయామత్ ఎప్పుడు వస్తుంది అనేది, యుగాంతం ఎప్పుడు వస్తుంది అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి తెలుసు. అగోచర జ్ఞానం అనేది అల్లాహకు మాత్రమే ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉందా? లేదు. అందుకే అల్లాహ్ ఏమంటున్నారు? సూర ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత్ నంబర్ 188లో, కుల్లా అమ్లికు లి నఫ్సి నఫన్ వలా జర్రన్ ఇల్లా మాషా అల్లాహ్ వలౌ కుంతు ఆలముల్ గైబ్ లస్తక్సర్తు మినల్ ఖైర్ వమా మస్సని అస్సూ ఇన్ అనా ఇల్లా నదీరు బషీరు లి ఖౌమి యుకినూన్. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను స్వయాన్ని నా ఆత్మకు ఏ విధమైన లాభ నష్టాలు చేసుకునే అధికారం నాకు లేదు. అలాగే నాకు అగోచర జ్ఞానం కూడా లేదు. ఒకవేళ నాకు అగోచర జ్ఞానం ఉంటే భూమి ఆకాశాలలో అనేకమైన మేళ్లను నేను సమకూర్చుకుంటాను. ఏ కీడు కూడా నాకు తాకదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హాపై ఒక పెద్ద అభాండం మోపారు మునాఫికులు, వంచకులు.
దానిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీర్పు ఇవ్వలేదు. ఒక నెల వరకు వేచి ఉన్నారు. ఒకవేళ ఆయనకు అగోచర జ్ఞానం ఉంటే వెంటనే చెప్పేసేవారు. అగోచర జ్ఞానము ఎవరికి కూడా లేదు, అల్లాహకు తప్ప అనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఆలిముల్ గైబ్ ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఇలాంటివి ఎన్నో అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి. అందుకే అల్లాహ్ ఏమంటున్నారు? వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్ఉ బిహా. అల్లాహకు అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లతోనే ఆయన్ని పిలవండి. వజరుల్లదీన యుల్హిదూన ఫీ అస్మాయి. ఎవరైతే ఆయన పేర్లలో అతిక్రమిస్తున్నారో, అతిగా ప్రవర్తిస్తున్నారో ఆయన పేర్ల విషయంలో, ఆయన పేర్లు వేరే వాళ్ళకి ఇస్తున్నారో, లేదా ఆయనకి లేని పేర్లు అంటకడుతున్నారో, ఇది అతిగా ప్రవర్తన అంటే. వారిని వారి స్థితిలో విడిచిపెట్టండి. సయజజౌన మా కాను యామలూన్. వారు చేస్తున్నటువంటి కర్మలకు వారు ఫలితం అనుభవిస్తారు ఓ ప్రవక్త అని అంటున్నారు. కులిల్ హమ్దులిల్లా. మరొక చోట అల్లాహ్ ఏమంటున్నారు? కులిదుల్లా అవిదుర్ రహమాన్ అయ్యమ్మా తదు ఫలౌల్ అస్మాఉల్ హుస్నా. మీరు అల్లాహని పిలవండి, లేదా రహమాన్ అని పిలవండి. ఎలా పిలిచినా ఆయనకి అనేకమైన మంచి మంచి పేర్లున్నాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి లహుల్ అస్మాఉల్ హుస్నా అని అల్లాహ్ ఖురాన్లో చాలా చోట్ల చెప్పాడు. ఆయనకి అనేకమైన మంచి మంచి నామములు పేర్లున్నాయి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఇన్నల్లాహ తిస్అత వ తిస్ఈన ఇస్మన్ మన్ అహ్సాహా దఖలల్ జన్నా. అల్లాహకు 99 పేర్లున్నాయి. ఎవరైతే ఈ పేర్లను గుర్తు చేసుకుంటారో, కంఠోపాఠం చేసుకుంటారో, అర్థం చేసుకుంటారో, అవగాహన చేసుకుంటారో, తెలుసుకుంటారో, వారు జన్నతులో ప్రవేశిస్తారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను తెలుసుకోవాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తౌహీదే ఉలూహియత్, తౌహీదే రుబూబియత్, తౌహీదే అస్మా సిఫాత్ని తెలుసుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఖచ్చితంగా తెలుసుకోగలడు. అందుకే అలా తెలుసుకొని వారి గురించి అల్లాహ్ ఏమంటున్నాడు? వమా ఖదరుల్లాహ్ హక్క ఖదరిహి, మా ఖదరుల్లాహ్ హక్క ఖదరిహి అని ఖురాన్లో అంటున్నాడు. అల్లాహను ఎలా గుర్తించాలో ప్రజలు అలా గుర్తించలేదు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పాటు వేరే వారిని కూడా భాగస్వాములుగా తీసుకొచ్చి నిలబెట్టారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. ఎవరికైతే నువ్వు ఉపాధిని ఇచ్చావు అందులో బర్కత్ ఇవ్వు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు అల్లాహ్ మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు. నీ యొక్క అర్సు సింహాసనం నీడలో మాకు స్థలం ప్రసాదించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముఖాం మహమూద్ సంగు, ఆయన సిఫారసు మాకు సంగు, ఆయన చేతులారా జామె కౌసర్ ప్రసాదించు. పులిసిరాత్ అనే వంతెనపై మమ్మల్ని సులభతరంగా దాటించు. మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు. నీ అనుగ్రహంతో మమ్మల్ని మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్ను ప్రవేశింపజేయి. మమ్మల్ని మా కుటుంబ సభ్యులతో సహా జహన్నం నుండి రక్షణ చేయి. అల్లాహ్ సమాజ శిక్షల నుంచి మమ్మల్ని రక్షించు. ఇహలోకపు శిక్షల నుంచి రక్షించు, పరలోకపు శిక్షల నుంచి రక్షించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వ ఫిల్ ఆఖిరతి హసనతు వ కినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియాతినా ఖుర్రత అయ్ని వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. రబ్బి జఅల్ని ముఖీమస్ సలాతి మిన్ జుర్రియతి రబ్బనా వ తఖబ్బల్ దుఆ. రబ్బనా ఇగ్ఫిర్ లీ వ లివాలిదయ్య వ లిల్ ముమినీన యౌమ యఖూముల్ హిసాబ్. రబ్బి ఔజిని అన్ అష్కుర్ నిఅమతక అల్లతి అన్అమ్త అలయ్య వ అలా వాలిదయ్య వ అన్ అమల సాలిహన్ తర్జాహు వ అస్లి లీ ఫీ జుర్రియతి ఇన్నీ తుబ్తు ఇలైక వ ఇన్నీ మినల్ ముస్లిమీన్. ربي أوزيني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأدخلني برحمتك في عبادك الصالحين. ربنا إننا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار. ربنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا إنك رؤوف رحيم. لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. ربنا لا تؤاخذنا إن نسينا واخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملت على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين.
ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار ربنا إنك من تدخل النار فقد أخزيت وما للظالمين من أنصار ربنا إننا سمعنا منادي ينادي للإيمان أن آمنوا بربكم فآمنا ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. السلام عليكم.